ఆధునిక బోధనా నైపుణ్యాలు. ఆధునిక బోధన నైపుణ్యాలు. నూతన బోధనా పద్ధతులైన కార్యక్రమిత బోధన. నెక్స్ట్ ఏంటంటే బృంద బోధన. 3 సూక్ష్మ బోధన. తర్వాత 4వది డిజిటల్ సాంకేతిక బోధన. ఈ మొదలైన పద్ధతుల్లాగే మేధోమథనం కూడా ఒక నూతన బోధనా వ్యూహం. మేధో మథనం కూడా ఒక నూతన బోధనా వ్యూహం. నూతన బోధనా పద్ధతులు విద్యార్థి కేంద్రంగా అతని అభిరుచులు, సామర్థ్యాలు, మనోవైజ్ఞానిక సిద్ధాంతాలకు అనుగుణంగా ఉంటాయి. నూతన బోధనా పద్ధతులు విద్యార్థి కేంద్రంగా ఉంటాయి. అతని అభిరుచులు, సామర్థ్యాలు మరియు మనోవైజ్ఞానిక సిద్ధాంతాలకు అనుగుణంగా ఉంటాయి. అయితే ఉపాధ్యాయుడి పాత్ర ఏంటంటే మార్గదర్శిగా, సహాయకుడిగా. ఉపాధ్యాయుడి పాత్ర మార్గదర్శకుడిగా, సహాయకుడిగా, పర్యవేక్షకుడిగా ఉండాలనే భావన క్రమంగా కనబడుతుంది. ప్రస్తుతం నూతన ప్రక్రియ చెప్పే మేధోమథనం 1953 సంవత్సరంలో అలెక్సీ ఫాక్నీ అనే అడ్వర్టైజింగ్ అధికారికి రాసిన. ఇతను ఎవరు అంటే అడ్వర్టైజింగ్ అధికారి. ఈయన ఒక పుస్తకం రాశారు. ఆ పుస్తకం పేరు ఏంటంటే అప్లైడ్ ఇమాజినేషన్. ఈ పుస్తకంలో ఈ భావన విద్యాబోధనలో కూడా ప్రాచుర్యం పొందింది. అది కొన్ని భావనలు ఉన్నాయి. ఇందులో ఏంటంటే ఇవి ప్రాథమికంగా సాధించవలసిన సమస్యపై దృష్టి కేంద్రీకరించి నూతనమైన, సృజనాత్మకమైన, క్రమమైన ఆలోచనలతో వీలైన పరిష్కార మార్గాలు ఊహించి ఆ ఊహలను సమూహంలో చర్చించి ఇదేంటంటే ప్రాథమికంగా సాధించవలసిన సమస్యపై దృష్టి పెట్టాలి. నూతనమైన, సృజనాత్మకమైన, క్రమమైన ఆలోచనలతో వీలైనన్ని పరిష్కార మార్గాలు ఊహించి ఆ ఊహలను సమూహంలో చర్చించి అత్యుత్తమ పరిష్కారాలని అమలు చేయాలి. తర్వాత విద్యార్థుల్లో సృజనాత్మకత, సహజమైన నూతన ఆలోచన ధోరణులు అవుతాయి. విద్యార్థుల్లో సృజనాత్మకత, సహజమైన నూతన ఆలోచన ధోరణులు అలవాటు అవుతాయి. సమస్యకు ఆహ్వానితులు చెప్పిన పరిష్కారం ఎటువంటిదైనా తోసిపుచ్చకుండా ముందు పరిగణలోకి తీసుకుంటారు.
ముందు పరిగణలోకి తీసుకుంటారు. మేధోమథన సమస్య సాధనం కోసం చర్చల్లో పాల్గొనే సమూహ సభ్యులకు చర్చలు జరిగే సమయం, ప్రదేశం ముందుగానే తెలియజేయబడతాయి. సమయం, ప్రదేశం ముందుగానే తెలియజేయబడతాయి. సమస్య గురించి ముందుగానే తెలియజేయడం వల్ల సమూహంలో సభ్యులు దాని గురించి కూలంకషంగా ఆలోచించి వీలైనన్ని పరిష్కారాలతో సమావేశానికి హాజరవుతారు. వీలైనన్ని పరిష్కారాలతో సమావేశానికి హాజరవుతారు. ప్రతి వారు వారి యొక్క ఆలోచనలు సభ్యుల ముందు ప్రవేశపెడతారు. ఎటువంటి ఆలోచనైనా ముందు చర్చిస్తారు, పరిష్కార మార్గాలను నమోదు చేస్తారు. తర్వాత సమూహంలో అందరి ఆలోచనలు చర్చించాల్సిన అవసరం లేదు. అనుకున్న వాటిని కొన్ని అవసరం లేదు అనుకుంటారు కదా, వాటిని ఏం చేస్తారంటే తిరస్కరిస్తారు. మేధోమథనం జ్ఞానరంగం, భావవేశ రంగాల లక్ష్య సాధన కోసం ఉపయోగపడుతుంది. జ్ఞానరంగం, భావవేశ రంగం, జ్ఞానరంగం, భావవేశ రంగాల లక్ష్య సాధన కోసం ఉపయోగపడుతుంది. విద్యార్థుల్లో తార్కిక ఆలోచనలో విచక్షణ సామర్థ్యాలు పెరుగుతాయి. తార్కిక ఆలోచనలు, విచక్షణ సామర్థ్యాలు పెరుగుతాయి. స్వేచ్ఛగా వారి ఆలోచనలు వ్యక్తపరచగలరు. సమూహంలో సభ్యులకు ఎవరికైనా అప్రయత్నంగా అకస్మాత్తుగా మరొక పరిష్కార మార్గం తట్టి చెప్పినా దీన్ని కూడా పరిగణలోకి తీసుకుంటారు. నెక్స్ట్ ఏంటంటే బృంద బోధన. ఏమిటి బృంద బోధన అంటే? విద్యా విధానంలో బృంద బోధన ఒక నూతన భావన. విద్యారంగంలో వచ్చిన ఆధునిక భావనలో ఇది ఆసక్తికరమైన విధానం. ఇది ఒక ఆసక్తికరమైన విధానం. బృంద బోధన తరగతి గదిలో బోధన అభ్యసనాన్ని మెరుగుపరచగల ఒక వ్యవస్థాపరమైన పద్ధతి. దేనికోసం అంటే అభ్యసనాన్ని మెరుగుపరచడం కోసం. దీనిలో ఇద్దరు లేదా ఎక్కువ మంది ఉపాధ్యాయులు ఉంటారు. ఎంతమంది అంటారు? ఇద్దరు లేదా ఎక్కువ మంది ఉపాధ్యాయులు ఉంటారు. వీళ్ళు ఏం చేస్తారంటే ఒక విద్యార్థి బృందానికి బోధిస్తారు. వివిధ ఉపాధ్యాయుల వృత్తి నైపుణ్యాల ఉపయోగం వల్ల విద్యార్థి బృందం అభ్యాసంలో బాగా రాణిస్తారు. ఎందుకంటే ఉపాధ్యాయుల వృత్తి నైపుణ్యాల ఉపయోగం వల్ల వివిధ ఉపాధ్యాయుల వృత్తి నైపుణ్యాల ఉపయోగం వల్ల విద్యార్థి బృందం అభ్యాసంలో బాగా రాణిస్తారు. ఆసక్తితో పాలు పంచుకుంటారు. నిజానికి బోధనాభ్యాస ప్రక్రియ అంతా ఉపాధ్యాయుడు విద్యార్థుల మధ్య వ్యక్తిగత సంబంధాలపై ఆధారపడి ఉంటుంది. ఇదేంటంటే వ్యక్తిగత సంబంధాలపై ఆధారపడి ఉంటుంది. ఇందులో బోధన కొనసాగించే ఉపాధ్యాయుడి పాత్ర, బోధనాభ్యాసన ప్రక్రియ ఇందులో బోధన కొనసాగించే ఉపాధ్యాయుడి పాత్రతో పాటుగా బోధనాభ్యసన క్రియ జరిగే పరిసరాలపై కూడా బోధన ఆధారపడి ఉంటుంది. బోధనాభ్యసన క్రియ జరిగే పరిసరాలపై కూడా బోధన ఆధారపడి ఉంటుంది. తరగతి వాతావరణంలో మార్పు వచ్చినప్పుడు విద్యార్థుల అభ్యాసం కూడా మారుతుంది. ఉత్సాహంగా విద్యార్థులు వింటారు, కృత్యాల్లో చురుగ్గా పాల్గొంటారు. బృంద బోధన అనే భావన 1950 అమెరికాలో వాడుకలోకి వచ్చింది. అమెరికాలోని హార్వర్డ్ విశ్వవిద్యాలయం మొట్టమొదటిసారిగా 1955లో
ఇక్కడ ఏంటంటే బృంద బోధన అనే భావన 1955లో ఏం చేశారంటే హార్వర్డ్ విశ్వవిద్యాలయంలో మొదటిసారిగా 1955లో ఉపాధ్యాయ విద్య ఇంటర్న్షిప్ కార్యక్రమంలో ఉపాధ్యాయ విద్య ఇంటర్న్షిప్ కార్యక్రమంలో ఈ భావన ప్రవేశపెట్టడం జరిగింది. దీన్ని విజయవంతం చేయడానికి లాయిడ్ ట్రంప్, ఎవరు? లాయిడ్ ట్రంప్ విశేషమైన కృషి చేశాడు. 1960 తర్వాత బృంద బోధన భారతదేశంలో ప్రవేశపెట్టబడింది. 1960 తర్వాత భారతదేశంలో ప్రవేశపెట్టబడింది. అయితే కొఠారి కమిషన్ బోధన పరిస్థితుల్లో వైవిధ్యాన్ని గతిశీలం తీసుకురావడానికి బృంద బోధన వినియోగించాలని సూచించింది. 1964-66లో ఎవరు? కొఠారి కమిషన్. వీళ్ళు ఏం చెప్పారు? బృంద బోధనని వినియోగించాలని సూచించారు. దేనికోసం అంటే వైవిధ్యాన్ని గతిశీలతను తీసుకురావడానికి. అయితే దీనిలో కొన్ని నిర్వచనాలు ఉన్నాయి, చూద్దాం. డేవిడ్ వార్విక్, ఎవరు? డేవిడ్ వార్విక్. ఈయన ఏం చెప్పాడు? బృంద బోధనలో ఉపాధ్యాయులు ఒక వ్యవస్థగా ఏర్పడి వనరులను, ఆసక్తిని, ప్రావీణ్యతను సమీకరించి విద్యార్థుల అవసరాలు, పాఠశాల సదుపాయాలకు అనుగుణంగా సదుపాయాలకు అనుగుణంగా ఒక పద్ధతిని రూపొందించి అమలు చేస్తారు అని చెప్పడం జరిగింది. డేవిడ్ బెక్స్ ఈయనేమన్నారంటే, తమలోని అత్యుత్తమ సామర్థ్యాలను సాంకేతిక సాధనాలను పరిస్థితులకు అనుగుణంగా వినియోగించి బోధన జరపడమే బృంద బోధన అని చెప్పింది ఎవరంటే డేవిడ్ బెక్స్. తర్వాత లాయిడ్ ట్రంప్ ఈయనేమన్నాడు? బృంద బోధన అనేది కొంతమంది ఉపాధ్యాయులు వారికి కేటాయించిన విద్యార్థులకు బోధించడానికి ఉపయోగించే ఒక బోధనా వ్యూహం. దీనిలో ఇద్దరు లేదా ఎక్కువ మంది ఉపాధ్యాయులు వారికి ఇచ్చిన బాధ్యతను బట్టి పూర్తిగా కానీ పాక్షికంగా కానీ దీనిలో ఇద్దరు లేదా ఎక్కువ మంది ఉపాధ్యాయులు వారికి ఇచ్చిన బాధ్యతను బట్టి పూర్తిగా కానీ పాక్షికంగా కానీ ఒకే విద్యార్థి సమూహాన్ని బోధన జరుపుతారు. తర్వాత జేఎస్ బ్రోనర్, ఎవరు? ఈయనేమన్నారంటే తమ సామర్థ్యాల మీద ఆధారపడి
సామర్థ్యాల మీద ఆధారపడి బోధన ఫలితాన్ని అభివృద్ధి చేసుకోవడానికి అనేక మంది ఉపాధ్యాయులు కలయిక. దీన్ని ఏమంటారంటే బృంద బోధన అంటారని చెప్పారు. అయితే లక్షణాలు ఏంటి? బృంద బోధన లక్షణాలు. ఏడు బృంద బోధన లక్షణాలు అంటే ఇది ఒక బోధన ఏర్పాటు లేదా సన్నివేశం లేదా ఒక వ్యూహం. ఇది బోధనలో బృంద స్ఫూర్తిని కలిగిస్తుంది. బోధనలో ఏం చేస్తుంది? ఇది బృంద స్ఫూర్తిని కలిగిస్తుంది. తర్వాత ఉపాధ్యాయుల మధ్య సన్నిహిత సంబంధం ఏర్పడుతుంది. ఉపాధ్యాయుల బృంద స్ఫూర్తి వల్ల విద్యార్థులకు మేలు జరుగుతుంది. ఈ బృంద స్ఫూర్తి వల్ల విద్యార్థులకు మేలు జరుగుతుంది. ప్రతి ఉపాధ్యాయుడు ఒక ప్రత్యేకమైన పని చేయడం వల్ల పనిభారం తగ్గుతుంది. ఉపాధ్యాయుల అనుభవం, ఆసక్తి, జ్ఞానం, నైపుణ్యాలు మొదలైన ప్రతిభా ప్రావీణ్యాల వనరుల సమీకరణ జరుగుతుంది. ఉపాధ్యాయ సమూహం అంతా గుణాత్మక బోధనకు బాధ్యత వహిస్తుంది. దీనికి గుణాత్మక బోధనకు బాధ్యత వహిస్తుంది. పనిభారం తగ్గడంలో ఉపాధ్యాయులు తమ కాలాన్ని ఎక్కువగా వినియోగించి బోధన ప్రమాణాలు పెరిగేటట్లుగా చక్కని బోధనాంశాలను, బోధనోపకరణాలు తయారు చేసుకోవడానికి వీలవుతుంది. బోధనోపకరణాలను తయారు చేసుకోవడానికి వీలవుతుంది. ప్రత్యేక శ్రద్ధతో ఒక్కొక్క ఉపాధ్యాయుడు ఒక్కొక్క విషయాన్ని బోధించడం వల్ల విద్యార్థులు పాఠ్యాంశాలను సమర్థవంతంగా నేర్చుకుంటారు. విద్యార్థి కేంద్రంగా బోధనాభ్యసన కార్యక్రమాలు నిర్వహించబడతాయి. బోధనల వైవిధ్యం వల్ల విద్యార్థుల అవధానం, ఆసక్తి పెరిగి పాఠ్యాంశాలను చక్కగా అవగాహన చేసుకుంటారు. ప్రతి ఉపాధ్యాయుల్లోని అత్యుత్తమ సామర్థ్యాలు విద్యార్థులందరి ప్రయోజనం కోసం వినియోగపడతాయి. అత్యుత్తమ సామర్థ్యాలు విద్యార్థులందరి ప్రయోజనాల కోసం ఉపయోగించబడతాయి. ఆశించిన బోధనాభ్యసన లక్ష్యాలను సాధించడంలో ఉపాధ్యాయులే కాక ల్యాబొరేటరీ అసిస్టెంట్స్, లైబ్రేరియన్స్, క్లర్క్స్, సంబంధిత రంగంలో నిపుణులు, పరిశోధకులు లేదా ఇతరులు కూడా ఉంటారు. వీరందరూ కలిసి బృందంలో ఉపాధ్యాయులకు తోడుగా నిలుస్తారు. ఎవరెవరు ఉంటారు? ల్యాబొరేటరీ అసిస్టెంట్స్, లైబ్రేరియన్స్, క్లర్క్స్, తర్వాత సంబంధిత రంగంలో నిపుణులు, పరిశోధకులు, ఇలా ఇతరులు కూడా ఉంటారు. వీరందరూ కలిసి బృందంలోనే ఉపాధ్యాయులు తోడుగా నిలుస్తారు. విద్యార్థుల సంస్థ ప్రయోజనాల దృష్ట్యా అందుబాటులో ఉన్న భౌతిక, మానవ వనరులను సమర్థవంతంగా వినియోగించడంలో బృంద బోధన దోహదపడుతుంది. అందుబాటులో ఉన్న భౌతిక, మానవ వనరులను సమర్థవంతంగా వినియోగించడంలో బృంద బోధన దోహదపడుతుంది. అయితే బృంద బోధనలో ఉన్న మూల సూత్రాలు ఏంటి అంటే, బృంద బోధనలో ఉన్న మూల సూత్రాలు
ఏమిటివి? వనరుల సేకరణ. మొదటిదండి వనరుల సేకరణ. ఈ వనరుల సేకరణ అంటే ఏంటంటే బోధన రంగంలో అందుబాటులో ఉన్న అత్యుత్తమ వనరుల్ని నైపుణ్యాలు గల ఉపాధ్యాయ బృందాన్ని సేకరించాలి. నైపుణ్యాలు గల ఉపాధ్యాయ బృందాన్ని సేకరించాలి. తర్వాత ఉమ్మడి బాధ్యత మరియు సహకారం. తర్వాత ఏంటి? ఉమ్మడి బాధ్యత మరియు సహకారం. ఒక నిర్దిష్ట విద్యార్థి సమూహానికి బోధించడానికి ఒక నాయకుడితో సహా కొందరు ఉపాధ్యాయులతో ఏర్పడిన బృందం కొందరు ఉపాధ్యాయులతో ఏర్పడిన బృంద బోధనను నిర్వహిస్తుంది. ఈ లక్ష్య సాధన కోసం సభ్యులందరూ ఉమ్మడి బాధ్యత వహిస్తూ కలిసి పనిచేస్తారు. తర్వాత ఏంటంటే విద్యా సంస్థల అవసరాలు. సమూహంలో ప్రతి ఒక్క విద్యార్థికి తగిన అభ్యసన ప్రవర్తన కల్పించాలి. తగిన అభ్యసన ప్రవర్తనను కల్పించాలి. విద్యార్థుల అభిరుచులు, సామర్థ్యాల అవసరాల అనుగుణంగా బృంద బోధన నిర్వహించబడుతుంది. బృందం బోధనను సామూహికంగా నిర్వహిస్తుంది. అభ్యాసకుల స్థాయికి తగ్గట్టుగా బృంద బోధన స్థాయి ఉండాలి. బృంద బోధన స్థాయి కూడా ఉండాలి. తగిన బృంద సభ్యుల ఎంపిక. బృంద బోధనలో బోధనావసరాలు తగినట్లుగా సభ్యుల ఎంపిక జరిగితేనే సమిష్టి బాధ్యత వహించడానికి వీలుతుంది. బృంద బోధనలో బోధనావసరాలు తగినట్లుగా సభ్యుల ఎంపిక జరిగితేనే సమిష్టి బాధ్యత వహించడానికి వీలవుతుంది. బృంద బోధన ఉద్దేశం, అవసరాలను బట్టి బృందంలో సభ్యుల సంఖ్య, వైవిధ్యం ఆధారపడతాయి. సరైన బోధనాభ్యసన వాతావరణం, పరిసరాలు. లేదంటే పరిసరాలు. తగిన బోధనాభ్యసన అవసరాలు అంటే సకల సదుపాయాలు ఉన్న ప్రయోగశాలలో మంచి గ్రంథాలయం, వర్క్షాపులు మొదలైన సదుపాయాలు ఉన్న పాఠశాలను ఎంచుకోవాలి. బృందంలో నాయకుడు సభ్యుల సహకారంతో సమిష్టిగా కృషి చేసినప్పుడు బృంద బోధన విజయవంతం అవుతుంది. అన్ని విషయాల్లో ప్రావీణ్యం గల అభివృద్ధి ఉపాధ్యాయుని బృంద బోధన నాయకుడిగా అన్ని విషయాల్లో ప్రావీణ్యం గల అనుభవజ్ఞుడైన ఉపాధ్యాయుని బృంద బోధన నాయకుడిగా ఎన్నుకోవాలి. తర్వాత తగిన పర్యవేక్షణ మరియు మూల్యాంకనం.
బృంద బోధనలో దాని కార్యకలాపాలపై నిర్మాణాత్మక పర్యవేక్షణ ఉండాలి. నిర్మాణాత్మక పర్యవేక్షణ ఉండాలి. అన్ని రకాల కృత్యాలను ఎప్పటికప్పుడు పర్యవేక్షణ మూల్యాంకనం చేయగలగాలి. ఎప్పటికప్పుడు పర్యవేక్షణ మూల్యాంకనం చేయగలగాలి. ఇది ఉపాధ్యాయుల స్వీయ మూల్యాంకనం వల్ల కానీ బృంద నాయకుడి పర్యవేక్షణ మూల్యాంకనం వల్ల కానీ జరగవచ్చు. స్వీయ మూల్యాంకనం వల్ల కానీ బృంద నాయకుడి పర్యవేక్షణ మూల్యాంకనం వల్ల కానీ జరగవచ్చు. అయితే ఇందులో సోపానాలు ఏంటంటే 3 సోపానాలు ఉన్నాయి. ఒకటి ప్రణాళిక రచన, 2 అమలుపరచడం, 3 మూల్యాంకనం. ఏమిటి ప్రణాళిక రచన అంటే ఈ దశలో కింది విషయాలను నిర్ధారిస్తారు. ఏంటంటే బోధించవలసిన విషయం, లక్ష్యాలు స్పష్టీకరణలు రాయడం, విద్యార్థుల ప్రవేశ ప్రవర్తన గుర్తించడం, విద్యార్థుల ప్రవేశ ప్రవర్తనను గుర్తించడం. తర్వాత అందుబాటులో ఉన్న మానవ మరియు వస్తు వనరులను గుర్తించడం, అందుబాటులో ఉన్న మానవ వస్తు వనరులను గుర్తించడం. తర్వాత ఏంటంటే బృంద నాయకుడు, అధ్యాపకులు, ఇతర సహకార సభ్యుల ఎంపిక. బృంద నాయకుడు, అధ్యాపకులు, ఇతర సహకార సభ్యులు ఎంపిక. తర్వాత పెద్ద లేదా చిన్న సమూహ బోధన, అంటే బోధనా వనరులు, బోధనా పద్ధతులు, వ్యూహం గురించి నిర్ణయాలు. తర్వాత బృంద సభ్యుల మధ్య వారి అభిరుచులు సామర్థ్యాలకు బట్టి విధులు కేటాయింపు. బాధ్యతలు అప్పగింపు. అభ్యసన ఫలితాలు మూల్యాంకనం చేసే విధం. ఫలితాలు మూల్యాంకనం చేసే విధానం. నెక్స్ట్ అంటే కాల నిర్ణయం. అంటే బృంద బోధన ఎప్పుడు జరపాలి అనేది నిశ్చయించడం. తర్వాత అమలుపరచడం ఎలాగంటే ఈ దశలో అనుకున్న ప్రణాళికను ఆచరణలో పెట్టడం జరుగుతుంది. అంటే వాస్తవంగా బృంద బోధన అమలు చేస్తారు. 3 భాగాలుగా ఈ బృంద బోధన జరుగుతుంది. ఒకటి పెద్ద సమూహ సభ. పెద్ద సమూహ సభ. ఒకే తరగతి చెందిన 2 లేదా 3 సెక్షన్ల విద్యార్థులను కలిపి పెద్ద సమూహ బృందంలోని అత్యంత సమర్థుడు, ప్రావీణ్యం గల ఉపాధ్యాయుడు బోధన మొదలు పెడతాడు. 2 లేదా 3 సెక్షన్ల విద్యార్థులను కలిపి ఒక పెద్ద సమూహ బృందంలోని అత్యంత సమర్థుడు, ప్రావీణ్యం కలిగిన ఉపాధ్యాయుడు బోధన మొదలు పెడతాడు. మిగిలిన అధ్యాపకులు ఆయనకి సహకారం అందిస్తారు. అత్యంత సమర్థుడై ఉండాలి ఉపాధ్యాయుడు. మిగిలిన ఉపాధ్యాయులు ఏం చేస్తారంటే సహకారం అందిస్తారు. ఇప్పుడు
ఇప్పుడు ఒక ఉపాధ్యాయుడు అదనపు సమాచారాన్ని అందించవచ్చు, మరొక ఉపాధ్యాయుడు చార్ట్లు, పరికరాల పటాలు చూపవచ్చు, మరొక ఉపాధ్యాయుడు నల్లబల్లపై పాఠం సారాంశం, ఫార్ములాలు వంటి రాయవచ్చు, మరొక ఉపాధ్యాయుడు ప్రయోగం చేసి చూపవచ్చు, మరికొంతమంది తరగతి క్రమశిక్షణపై దృష్టి పెట్టవచ్చు. ఈ విధంగా బృందంలో ఉపాధ్యాయులు ప్రధాన పాఠానికి తోడుగా బోధనాభ్యాస సన్నివేశానికి అవసరమైన సహాయాన్ని, సహకారాన్ని అందిస్తూ బాధ్యతలు నెరవేర్చగలరు. బృంద బోధన సక్రమంగా సాగడంలో అందరూ మనస్ఫూర్తిగా తోడుండాలి. అంటే ఇక్కడ ఒక్కొక్కరు ఒక్కొక్క పని చేస్తుంటారు అన్నమాట. ఇప్పుడు ఒకరు ఏం చేస్తారంటే చార్ట్లు అంటే పటాలు చూపడం చేస్తారు, ఇంకొన్ని నల్లబల్లపై పాఠం రాయడం, సారాంశం, ఫార్ములాలు వంటివి రాస్తారు, మరొక ఉపాధ్యాయుడు ప్రయోగం చేసి చూపుతాడు, మరికొంతమంది తరగతి క్రమశిక్షణకు దృష్టి పెడతారు. అలా అన్నమాట. తర్వాత చిన్న సమూహ సభ. చిన్న సమూహ సభ ఇక్కడ ఏం జరుగుతుందంటే పెద్ద సమూహ సభ అనంతరం విద్యార్థులు చిన్న చిన్న సమూహాలు చేస్తారు. చిన్న చిన్న సమూహాలుగా చేస్తారు. చేసి ఒక్కొక్క ఉపాధ్యాయుడు ఒక్కొక్క సమూహ విద్యార్థులు చర్చిస్తాడు. ఒక్కొక్క ఉపాధ్యాయుడు ఒక్కొక్క చిన్న సమూహ సభ్యులతో చర్చిస్తాడు. పాఠాన్ని అర్థం చేసుకునే క్రమంలో వారు ఎదుర్కొనే ఇబ్బందుల గురించి తెలుసుకుంటారు. వారి అనుమానాలు తీరుస్తారు. విద్యార్థులు ప్రయోగాలు చేసి చూపుతూ విద్యార్థులతో పాటు చేయించడంలో సహాయపడతారు. అంటే ప్రత్యక్ష అనుభవాలు కలిగిస్తారు. ఇక్కడ ప్రత్యక్ష అనుభవాలు కలిగిస్తారు. తర్వాత వ్యక్తిగత అధ్యయన సమయం. వ్యక్తిగత అధ్యయన సమయం. ఇప్పుడు పెద్ద సమూహ సభ, చిన్న సమూహ సభల కృత్యాలు పూర్తయ్యాక వ్యక్తిగతంగా ప్రతి విద్యార్థి అభ్యాసం చేయగల స్థాయికి వస్తారు. ప్రతి విద్యార్థి అభ్యాసం చేయగల స్థాయికి వస్తారు. వారు గ్రంథాలయానికి వెళ్ళి విషయ సేకరణ చేయగలరు. వ్యక్తిగతంగా ప్రయోగం మరలా చేయగలరు. విషయ సేకరణ చేయగలరు, ప్రయోగం చేయగలరు. విద్యార్థులు ఇతర ప్రయోగాలు కూడా చేయగలరు. స్వతంత్ర అధ్యయనం కోసం ఇతర వనరులు కూడా ఉపయోగించగలరు. బృందంలోని ఇతర సభ్యులందరూ విద్యార్థులు సరైన విధంగా సలహాలు, సూచనలు ఇవ్వగలరు. అయితే ఉపాధ్యాయులు విద్యార్థుల అభిరుచులు, ఆసక్తులు, సామర్థ్యాల ప్రకారం వారికి పని చేయనివ్వడం, వారిని పర్యవేక్షణ చేయడం, వారి సందేహాలు తీర్చడం వంటి పనులు చేస్తారు. విద్యార్థుల సామర్థ్యాలకు అనుగుణంగా అభివృద్ధికి మార్గాలు చూపిస్తారన్నమాట. తర్వాత మూల్యాంకనం. ఈ దశలో బృంద బోధన కృత్యాల ఫలితాలను సాధించిన ప్రగతిని మూల్యాంకనం చేస్తారు. ఇప్పుడు నిర్దేశించిన లక్ష్యాలు, విద్యార్థుల ప్రవేశ ప్రవర్తన, బోధన పద్ధతులు, ప్రణాళిక రచన, బృంద సభ్యులు పంచుకున్న బాధ్యతలు, అందుబాటులోని వనరులు, బృంద సభ్యులు పడిన ఇబ్బందులు వంటివన్నీ దృష్టిలో ఉంచుకొని మూల్యాంకనం చేస్తారు. నిర్దేశించిన లక్ష్యాలు ఏంటి? ప్రవేశ ప్రవర్తన విద్యార్థులది. తర్వాత బోధనా పద్ధతులు, తర్వాత ప్రణాళిక రచన, బృంద సభ్యులు పంచుకున్న బాధ్యతలు, అందుబాటులోని వనరులు, బృంద సభ్యులు పడిన ఇబ్బందులు వంటివన్నీ దృష్టిలో ఉంచుకొని మూల్యాంకనం చేస్తారు. విద్యార్థుల ప్రగతిని వివిధ మాపనాల ద్వారా మూల్యాంకనం చేస్తారు. దీనికోసం మౌఖిక, రాత, ప్రయోగాత్మక పరీక్షలు నిర్వహిస్తారు. ఈ విధంగా తెలుసుకున్న మూల్యాంకన ఫలితాలను బట్టి బృంద బోధన విధానంలో అవసరమైన మార్పులు, చేర్పులు చేసి బృంద బోధన వ్యవస్థాపనాన్ని అభివృద్ధి చేస్తారు. విద్యార్థులకు, ఉపాధ్యాయులకు పరిపుష్టి ఇవ్వబడుతుంది, ఫీడ్బ్యాక్ ఇవ్వబడుతుంది. తద్వారా కావాల్సిన చర్యలు తీసుకోగలుగుతారు. అయితే దీంతో ప్రయోజనాలు ఏంటి? బృంద బోధనలో ప్రతి అంశానికి, ప్రదర్శనకు, తర్వాత నల్లబల్ల పనికి,
నల్లబల్ల పనికి మూల్యాంకనానికి ఒక నైపుణ్యం కలిగిన ఉపాధ్యాయుడు ఉంటాడు. కాబట్టి విద్యార్థుల అభ్యసనం ఫలవంతంగా అవుతుంది. విద్యార్థులు అన్ని విషయాలను అత్యుత్తమ స్థాయిలో నేర్చుకుంటారు. విద్యార్థులు కలిగిన అనుమానాలు చర్చించడానికి స్వేచ్ఛ ఉంటుంది. విద్యార్థులకు మెరుగైన బోధన అందుతుంది. ఈ పద్ధతిలో సాధారణ తరగతి బోధన కంటే అధికంగా సాధారణ తరగతి బోధన కంటే అధికంగా విద్యార్థుల స్థాయిని బట్టి బోధన జరుగుతుంది. విద్యార్థుల స్థాయిని బట్టి బోధన జరుగుతుంది. అంటే విద్యార్థుల ప్రజ్ఞాస్థాయి, సామర్థ్యాలు, అవసరాలు, నైపుణ్యాలు దృష్టిలో ఉంచుకుంటారు. ఎక్కువ మంది ఉపాధ్యాయులు బోధనలో వైవిధ్యం ఉంటుంది. ఉత్తమ ఉపాధ్యాయుల బోధన వారి సామర్థ్యాలు అందరికీ అందుతాయి. ఉత్తమ ఉపాధ్యాయుల బోధన వారి సామర్థ్యము అందరికీ అందుతాయి. అందుబాటులో ఉన్న అన్ని వనరులను అత్యంత సమర్థవంతంగా వాడుకునే అవకాశం ఉంటుంది. అందుబాటులో ఉన్న అన్ని వనరులను అత్యంత సమర్థవంతంగా వాడుకునే అవకాశం కలుగుతుంది. ఉపాధ్యాయుల మధ్య సహకారం, సంఘీభావం ఏర్పడతాయి. ఉపాధ్యాయుల చర్చల ఫలితంగా, ప్రణాళిక స్థాయిలో వారి అభిప్రాయాల ఫలితంగా పాఠ్యపుస్తకంలో పాఠ్యపుస్తకంలో ఏమైనా లోపాలు ఉంటే, పాఠ్యపుస్తకంలో ఏమైనా పొరపాట్లు ఉంటే సవరించే అవకాశం ఉంటుంది. సరైన భావనలు అందించగలుగుతారు. ఉపాధ్యాయులకు తగినంత స్వేచ్ఛ ఉంటుంది. విద్యార్థుల ప్రవర్తన సమస్యలను సులభంగా సరిచేయవచ్చు. ఉపాధ్యాయుడు ఒక పని చేయడం వల్ల పని భారం తగ్గుతుంది. ఫలితంగా నాణ్యమైన పాఠ్య పథకాలు, బోధనోపకరణాలు, పరీక్షా పత్రాలు తయారు చేయడానికి అవకాశం వస్తుంది. పాఠ్య పథకాలు, బోధనోపకరణాలు, పరీక్ష పత్రాలు తయారు చేయడానికి అవకాశం ఉంటుంది. అయితే దీనిలో పరిమితులు ఏంటి? బృంద బోధన ఫలవంతంగా జరగాలంటే బృందానికి అనుభవజ్ఞుడైన, సమర్థవంతుడైన నాయకుడు, సంఘీభావంతో మనస్ఫూర్తిగా పనిచేయగల ఉపాధ్యాయులు కావాలి. కానీ అన్ని సామర్థ్యాలు కలిగిన బృంద నాయకుడే ఉన్నదైన ఉపాధ్యాయుడు దొరకడం కష్టం. అన్ని సామర్థ్యాలు కలిగిన బృంద నాయకుడు దొరకడం కష్టం. ఉపాధ్యాయులు బృంద బోధన ప్రణాళికలు తయారు చేయడానికి, పరికరాలు ఏర్పాటు చేయడానికి తమకు కావలసిన సమకూర్చగల సమర్థత గల సహాయక బృందాలను వెతకడం కూడా కష్టం.
సహాయక బృందాలు వెతకడం కూడా కష్టం, వారు దొరకడం కూడా కష్టమే. బృంద బోధనకి ఎక్కువగా భౌతిక వనరులు కావాలి. భౌతిక వనరులు కావాలి. అన్ని వనరులు అందుబాటులో లేకపోవచ్చు. వనరులు అందుబాటులో లేకపోవచ్చు. బృంద బోధనకి ఎక్కువ భౌతిక వనరులు కావాలి. అన్ని వనరులు అందుబాటులో లేకపోవచ్చు. బృంద బోధన ఒక సంక్లిష్ట కృత్యం అవడం వల్ల, విద్యార్థుల సంఖ్య ఎక్కువగా ఉండడం వల్ల సాంప్రదాయ తరగతి బోధనతో పోల్చినప్పుడు విద్యార్థుల్లో ఉండే సంబంధాలు సంతృప్తిగా ఉండకపోవచ్చు. ఏంటి? విద్యార్థి ఉపాధ్యాయుల సంబంధాలు. బృందంలో ఉపాధ్యాయులు ముఖ్యంగా స్వతంత్ర మనస్తత్వం, సృజనాత్మకత ఉన్న ఉపాధ్యాయులు మిగిలిన వారితో ఇవ్వలేకపోవచ్చు. ఉపాధ్యాయులు ముఖ్యంగా స్వతంత్ర మనస్తత్వం, సృజనాత్మకత ఉన్న ఉపాధ్యాయులు మిగిలిన వారితో ఇవ్వలేకపోవచ్చు. అందువల్ల వారి పూర్తి సామర్థ్యాలు, నైపుణ్యాలు బోధనలో ఉపయోగించలేకపోవచ్చు. బృంద బోధనకు తగిన కాల నిర్ణయ పట్టికలు తయారు చేయడానికి ఎక్కువ కష్టపడవలసి వస్తుంది. కాల నిర్ణయ పట్టికలు తయారు చేయడానికి ఎక్కువ కష్టపడవలసి వస్తుంది. బోధనాంశాల మధ్య సమన్వయం కూడా సంతృప్తికరంగా ఉండకపోవచ్చు. బోధనాంశాల మధ్య సమన్వయం సంతృప్తికరంగా ఉండకపోవచ్చు. సాంప్రదాయ తరగతులను ఉపాధ్యాయుడు ఉన్న స్వేచ్ఛ బృంద బోధనలో ఉండదు. ఏంటంటే సాంప్రదాయ తరగతుల్లోని ఉపాధ్యాయుడికి ఉన్న స్వేచ్ఛ